హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది, ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా నాకు 338 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠి అండి. సంవత్సరానికి ఒకసారి మనకు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదా. సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానము ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి అనేది ఇందులో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేశాను. ముందుగా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా మనమైతే ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట పెట్టే ప్లేస్లో కూడా పసుపుతో రాసి బియ్యపిండితో ముగ్గు వేసి ఎర్రటి వస్త్రం, సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదండి. మీ పూజ చేసేవారు కూడా ఎరుపు చీర కట్టుకొని, ఎరుపు గాజులు, ఎరుపు వస్త్రం ధరించి పూజ చేస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి మందార పువ్వులు, ఎరుపు పువ్వులు అంటే ఇష్టం. ఎరుపు పుష్పాలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. మామూలుగా ప్రతి నెలలో కూడా 2 షష్ఠులు వస్తాయి కదండి. ఫస్ట్ నుంచి 15 నుంచి 30 లోపు ఒక షష్ఠి వస్తుంది కదా. ఆ షష్ఠిలో మనం ప్రతి నెల షష్ఠీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు ఎలాంటి బాలరిష్టాలు, మృత్యుగండాలు, ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. షష్ఠీ దేవి అంటేనే పిల్లల్ని కాపాడే దేవత అండి. ఆ దేవతను సతీ సమేతంగా, అంటే సుబ్రహ్మణ్య స్వామి భార్య కదండి, ఆ అమ్మవారిని షష్ఠీదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి నెల మనము 15 తర్వాత వచ్చే షష్ఠికి అంటే 6 సార్లు చేసుకోవాలండి. ప్రతి నెలలో ఒకసారి 6 సార్లు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన పిల్లలకి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత మాటలు రాని వాళ్ళకు మాటలు రావడము, మందబుద్ధి ఉంటే పోవడము, చలాకీ కావడము, ఇంకా ఏ సమస్య ఉన్నా పిల్లలకు సంబంధించి కాపాడే దేవత సుబ్రహ్మణ్య స్వామి. మనకు ఎలాంటి అనారోగ్య సంబంధిత వ్యాధులున్నా, చర్మ సంబంధిత వ్యాధులున్నా, తర్వాత ఏ అనారోగ్య సమస్యలున్నా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అన్ని అనారోగ్య సమస్యలు పోయి సంపూర్ణ ఆరోగ్యం అయితే లభిస్తుందండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అని చెప్పేసి నేను పిండి దీపాలు కూడా తయారు చేశానండి. పిండి దీపాలు ఏంటంటే బియ్యపిండి, బెల్లము, అరటిపండు, ఆవు పాలు, నెయ్యి అన్నీ కలిపి ఇలా ప్రమిదలా చేసుకోవాలండి. సుబ్రహ్మణ్య స్వామికి 6 సంఖ్య అంటే ఇష్టం కదండి, షణ్ముఖుడు కదండి. శరవణ భవ అంటేనే 6 సంఖ్య కాబట్టి శరవణ భవ అని చెప్పేసి 6 దీపాలను అయితే నేను పిండి దీపాలని వెలిగించాను. పిండి దీపాలు లేకపోయినా మట్టి ప్రమిదల్లో అయినా సరే మనం దీపాలు వెలిగించుకోవచ్చు. తర్వాత ఇవి షణ్ముఖ దీపాలు, స్కంద దీపాలు కూడా వెలిగించాను. సుబ్రహ్మణ్య స్వామి వాహనం వచ్చేసి నెమలి కదండి, అందుకే నేను డెకరేషన్ పర్పస్ లాగా ఈ నెమలికను కూడా వాడాను. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాం కదా, అందుకే పూజలో వినాయకుని ప్రతిమను కూడా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మధ్యలో పెట్టాను చూశారు కదా, అది షణ్ముఖ దీపము. 6 వత్తులైనా వేసి వెలిగించవచ్చు. 6 వత్తులు ఒక వత్తిలాగా చేసి వెలిగించుకోవాలి. ముందుగా అయితే ఏకవత్తితో మనం దీపారాధన చేయాలండి. అగ్గిపుల్లతో చేయకూడదు అంటారు కదా, అగరబత్తితో కానీ ఏకవత్తితో కానీ దీపారాధన అయితే చేసుకోవాలండి. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మనకు ఇలాంటి సర్పదోషాలున్నా తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా పోతాయి. తర్వాత పిల్లలకి మన ఎలాంటి గండాలు పోవాలన్నా షష్ఠీదేవిని కూడా ఆరాధించాలండి. నేను ఇంతకుముందు మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు షష్ఠీదేవి వ్రతం 6 సార్లు ఆచరించాను. ఇప్పుడు కూడా మొదలుపెట్టాను. ఇది రెండోసారి. ఈ రెండోసారి ఆచరిస్తున్నప్పుడే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చిందండి. అందుకే 6 దీపాలు పెట్టుకొని చేస్తున్నాను. ముందుగా అయితే మనం ఆచమనం చేసుకోవాలండి. దీపాలు వెలిగించేసి ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకున్న తర్వాత మనము ఒక చెంబులో కొన్ని పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వు వేసేసి గంధం కుంకుమ పెట్టి
గంగేచ 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 అని చెప్పి 3 సార్లు అనేసి వాటర్ని దేవుని పైన చల్లి మనం కూడా చల్లి శుద్ధి చేసుకోవాలండి. తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత అక్షంతలు తీసుకొని మనము ముక్కు దగ్గర ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ వదిలేసేసేయాలి. తర్వాత గణపతి పూజనైతే స్టార్ట్ చేయాలండి. గణపతికి శుక్లాంబరధరం అని చెప్పేసి అనుకుంటూ అక్షంతలు కానీ పుష్పాలు కానీ సమర్పించాలి. వీలైతే గణపతి అష్టోత్తరం కూడా చదువుకుంటూ పుష్పాలను అయితే సమర్పించాలండి. తర్వాత గణపతికి దీపం ధూపం నైవేద్యం అంటారు కదా, అగరబత్తి చూపించేసి చిన్న బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టాలి. మనం ఏ పూజ చేసినా గణపతి పూజ ప్రధానం కదండి. ముందుగా గణపతిని ఆరాధించి ఎలాంటి విఘ్నం లేకుండా మంచిగా పూజ జరిగేలా చూడమని ఆ వినాయకుడిని మనం వేడుకోవాలండి. తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత మన సుబ్రహ్మణ్య స్వామికి ఆయనది అష్టోత్తరం ఉంటుంది కదండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటూ ముఖ్యంగా ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, తర్వాత షష్ఠీదేవి స్తోత్రం అని ఉంటుందండి. షష్ఠీదేవి స్తోత్రం కూడా చదువుకుంటూ పుష్పాలను అయితే స్వామివారికి అమ్మవారికి సమర్పించాలి. తర్వాత మనము సుబ్రహ్మణ్య స్వామికి చలివిడి, చిమ్మిలి, ఆవు పాలు ఇవి నైవేద్యంగా పెడతారండి. వడపప్పు, పానకం కూడా నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా ఆయనకు చలివిడి, చిమ్మిలి అంటే చాలా ఇష్టం అండి. చలివిడి అంటే బెల్లంతో చేస్తారు కదా, నువ్వులు మిక్సీకి పట్టేసి, అది చలివిడి, చిమ్మిలి 2 ఆయనకు నైవేద్యంగా పెడతారు. ఈ సుబ్రహ్మణ్య స్వామికి మనము ప్రతి నెల చెప్తున్నాను కదా, 15 తర్వాత వచ్చే షష్ఠికి ఇలా సతీ సమేతమైన ఫోటో పెట్టుకొని 6 సార్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఉంటాయండి. నేను ఒకసారి చేశాను, ఇది రెండోసారి చేస్తున్నాను. చాలా మంచి అనిపించింది. మన ఇంట్లో కూడా అనుకూల వాతావరణము, పరిస్థితులు అంతా బాగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల చాలా బాగుంటుందండి. మానసిక ఆనందము, సంతోషము, ఆరోగ్యము అన్నీ బాగుంటాయి. ఆరోగ్యము ముఖ్యంగా చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన మంచిగా జరుగుతుందండి. తర్వాత షష్ఠీదేవి చెప్పాను కదా, షష్ఠీదేవి కథ కూడా ఒకటి ఉంటుందండి. ఆ అమ్మవారి కథ చదువుకొని మనము అక్షంతలు వేసుకోవాలి. ప్రతి నెల ఈ వ్రతాన్ని ఆచరించాలి. మనం సంకల్పం చేసుకోవాలి. 6 సార్లు చేస్తామని చెప్పి అమ్మవారికి సంకల్పం చేసుకొని ఈ పూజను చేయాలి. ఆ అమ్మవారే మన పిల్లలకు రక్షగా ఉంటుంది. మన పిల్లల్ని తను కాపాడుతుంది. దేవి భాగవతంలో కూడా ఉందండి. షష్ఠీదేవిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ దేవిని ఆరాధించడం వలన. తర్వాత షష్ఠీదేవి స్తోత్రం ఇవన్నీ చదువుకున్న తర్వాత హారతి ఇచ్చేసి చలివిడి, చిమ్మిలి ఇవన్నీ నైవేద్యంగా పెట్టేసేయాలి స్వామివారికి. వీలైతే ఒక హారతి పాట కూడా పాడుకోవాలండి. లేదంటే మామూలు హారతి ఇచ్చేసైనా సరే పూజ చేసుకోవచ్చు. సర్పదోషాలు, సర్పగండాలు ఏవి ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామిని సతీ సమేతంగా పూజించడం వలన చాలా మంచి జరుగుతుంది. చాలా బాగుంటుంది కూడా. వీలైతే మీరు కూడా ఒకసారి ఈ వ్రతాన్ని ఆచరించండి. చాలా మంచిగా ఉంటుంది. నాకైతే అనిపించింది, సెల్ఫ్గా నేను చెప్తున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి 6 సంఖ్య కాబట్టి 6 దీపాలు పెట్టాను, చూశారు కదా. పిండి ప్రమిదలు చేయలేని వారు మట్టి ప్రమిదలైనా సరే స్వామివారికి దీపం వెలిగించవచ్చు. పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి బెల్లం పాకము, చలివిడి, తర్వాత పెసరపప్పు ఉంటుంది కదండి, వడపప్పు నానబెట్టేసి ఈ 3 స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు పొద్దున్నే లేచి స్వామివారికి పూజ చేసి పూజ అనంతరం ఏమైనా తినొచ్చు. బాయ్ ఫ్రెండ్స్.